ఒక నాయకుడి పుట్టినరోజు వేలాది మంది అభిమానుల ఆనందోత్సవంగా మారితే ఆ నాయకుడిపై ప్రజల ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుంది. కరీంనగర్ తెలంగాణ చౌక్ ఈరోజు పండుగ వాతావరణాన్ని తలపించింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో వినోద్ కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తీసుకువచ్చిన నాయకుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు. జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావుతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొని వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ ప్రజల యొక్క ఈవెన్ ఉన్నటువంటి నాయకులు, వారి పుట్టిన వేడుకలు ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉదయం విద్యార్థి విభాగం నాయకులు మా పుట్టిన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు ఎంపీ గారి కార్యాలయంలో అక్కడున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వినోద్ కుమార్ గారి అభిమానులు పెద్ద ఎత్తున వినోద్ కుమార్ రానున్న రోజుల్లో మంచి పదవిలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పూజించాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలా వినోద్ కుమార్ గారికి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో సభ్యులు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ జిల్లా మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన పూతపల్లి కూడా చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద ఎత్తున మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి కరీంనగర్ ఒకప్పుడు ఒక పల్లె ప్రాంతంగా ఉండే ప్రాంతాన్ని 2014లో వారు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీలో మరి కల్పించి ఒక 1000 కోట్ల రూపాయలు వచ్చే విధంగా చేసిన నాయకుడు మరి పార్లమెంట్ సభ్యులు 2014 నుంచి 2023 వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా అభివృద్ధి చేసేందుకు 6 దిశలు చేసిన నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు. వారు ఇంకా గొప్ప పదవులు మరి అధిరోహించాలని వారు గొప్పగా మరి 100 సంవత్సరాలు ఇదే విధంగా ప్రజలకు మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వినోద్ కుమార్ గారు పార్టీ పుట్టినప్పటి నుండి కేసీఆర్కు నమ్మిన బంటుగా, కేసీఆర్ అడుగులేసుకుంటూ కేసీఆర్ గారు ఏ విషయం చెప్పినా దాన్ని కూర్చా తప్పకుండా ప్రతి విషయాన్ని గొప్పగా వెంబడి నిర్వర్తించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2014లో నిజంగా కూడా స్మార్ట్ సిటీ రావడానికి మొట్టమొదటి లెటర్ పెట్టించింది వినోద్ కుమార్ గారు. ఈ మధ్యకాలంలో అందరూ చెప్తున్నారు మేము తీసుకొచ్చినామే, ఎవరు తీసుకొచ్చింది లేదేం లేదు. ఓన్లీ వినోద్ కుమార్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో లెటర్ పెట్టిన తర్వాతనే పరీక్షలో మనం ఎంటర్ అయినాం. కాబట్టి ఆ వ్యక్తి, ఆ ఎంపీ గారి ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది. ఎప్పుడు ప్రజలలో ఉంటాడు, ఫోన్ చేస్తేనే ఆన్సరించే వ్యక్తి మన వినోద్ కుమార్ గారు. కాబట్టి వారికి గొప్పగా ఇంకా భగవంతుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని రాబోయే రోజుల్లో మంచి పదవులు ఆశించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.